కోకాపేట అయితేంది, నార్సింగ్ అయితేంది, ఓఆర్ఆర్ సుట్ అయితేంది, శంషాబాద్ నుంచి పటాచెరు వరకు హైరేజ్ బిల్డింగ్లకు, గచ్చిబౌలి అయితేంది, హైరేజ్ బిల్డింగ్లకు నువ్వు నేను ఫైల్ తీసుకోకపోతే హైరేజ్ బిల్డింగ్ పర్మిషన్ రాదు. మరి వీళ్ళకి కూడా తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి. చాలా సమస్యలు ఉన్నాయి. హైరేజ్ బిల్డింగ్లకు పర్మిషన్ రాదంటున్నావు, మరి పర్మిషన్ రాదు ఎట్లా వస్తుంది? మరి పర్మిషన్ వీళ్ళకి ఎట్లా వచ్చింది? మరి ఇప్పుడు ఒక విషయం చెప్పన్నా, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎట్లా వచ్చింది చెప్తా. పెద్ద ఇప్పుడు సపోజ్ 5 ఎకరాలు 10 ఎకరాలు మనం ఉంటుంది. అవును, హైరేజ్ బిల్డింగ్ల కోసం మరి పక్క కట్టారు కదా, మనం కూడా పోతాము అని ఏం చేస్తాం, మనం సపోజ్ మన చిన్న బిల్డర్లు అనుకో, మనం కూడా హైరేజ్ బిల్డింగ్ కడతాం, తప్పేముందని మనం ఫైల్ తీసుకొని పోయినాం అనుకో, మన ఫైల్ పర్మిషన్ రాదు. ఏం చేస్తారు చెప్పన్నా? ఎందుకు రాదు? రూల్స్ ప్రకారమే మనం వాళ్ళ ఇంటెన్షన్ చెప్తా. ఇప్పుడు అసలు చెప్తా, వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇయ్యాలరా, రేపు రా, ఎల్లుండి అన్న ఫైల్ మూమెంట్ కాదు. అది కొన్ని రోజుల తర్వాత మనం తిరిగి అలసిపోతాం కదా, అప్పుడు ఒక అధికారి చెప్తాడు, అరే మీరు ఎందుకు మీకు రాదు, అది మీకు 6 ఫ్లోర్ల కంటే ఎక్కువ రాదు, మేము 30 ఫ్లోర్ మేము ఇవ్వలేము, అది కష్టం, అది మినిస్టర్ గారికి కలవాలి, అది వాళ్ళ సీఎం గారి మినిస్టర్ గారి నోటీసులు లేకుండా ఏ పంతారు కదా చెప్తారు. మరి అయ్యా ఎట్లా అంటే నీకు సార్ కలవాడు కానీ ఆయన కలవని చెప్తారు. ఆయన దగ్గరికి పోతే ఏమంటారంటే ఈ పర్మిషన్ మీకు రాదా, వేస్ట్, అది నేను ఒక బిల్డర్ పరిచయం చేస్తే ఆయన అమ్మేసుకోరు ఎంత కొంతకు, మీకు ఎందుకు మార్కెట్ రేట్ కానీ ఇప్పుడు 6 ఫ్లోర్ కదా, ఇంకో కొంచెం ఎక్కువనే వస్తాయి, నీకు ఒక 10% ఎక్కువ వస్తుంది అని బిల్డర్ అమ్మిపిస్తారు. అమ్మిపించిన తర్వాత ఆ బిల్డర్ ఏం చేస్తారు, ఎవరో మనిషి కాదు, వీళ్ళ మనుషులు. ఇక వీళ్ళకి 30 ఫ్లోర్ 40 ఫ్లోర్ కూడా వస్తుంది. వీళ్ళ ఇది రాజకీయ అసలు జరిగేది అంతే. ఇది మరి వాళ్ళకు ఇప్పుడు సరే నువ్వు 40 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చినావు, నీ 40 ఫ్లోర్లకు నిత్యావసరానికి వాటర్ కావాలి, రెగ్యులర్గా పవర్ కావాలి, వాటర్ కావాలి, డ్రైనేజ్ కావాలి, రోడ్ కనెక్టివిటీ కావాలి. మేజర్ ఏంటంటే రోడ్ కనెక్టివిటీ, తాగునీరు, నిత్యావసరానికి రెగ్యులర్గా వాటర్ ఏదైతే వాడతామో ఆ వాటర్ ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్, రోడ్డు, డ్రైనేజ్, ఇవన్నీ కంపల్సరీ. ఇవి మెయిన్ అన్నట్టు, ఇవి నెసెసరీ, కీలకం. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి వాటి వల్ల. మరి ఎట్లా నీళ్ళు ఏడికెళ్ళి వస్తాయి? వాళ్ళ ఇప్పుడు ఒక విషయం చెప్పన్నా, పేదల కడుపు కొట్టి వాటికి ఇస్తున్నాం. ఎట్లా? వేరే వాళ్ళకు ఇప్పుడు డే బై డే నీళ్ళు రావాలి. అవును, 2 రోజులకు 3 రోజులకు వాళ్ళకి నీళ్ళు వస్తాయి, ఈ మిగతా వాటర్ అంటే ఇటుపోతాయి. ఇది పరిస్థితి, అది పరిస్థితి. దీన్ని రియల్ ఎస్టేట్ పుంజుకున్నది. గొప్పగా ఉన్నది అని ఒక విషయం చెప్పాను, ఈ హైరేజ్ బిల్డింగ్ కథ ఇది తీస్తే పెద్ద స్కామ్ ఇది ఈ రాష్ట్రంలో. ఇంకా అది తీస్తే అది తవ్వితే కొన్ని సంవత్సరాలే పడుతుంది. అది ఎంత ఉంటుంది ఒక ప్లాట్? అలా ఒక్కొక్క 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 8 కోట్ల దాకా ఉన్నది. అంటే అది స్పేస్ ఎక్కువ ఉంటుంది. 5,000 స్క్వేర్ ఫీట్, 8,000 స్క్వేర్ ఫీట్ కూడా ఉన్నాయి అలా. అయితే ఒక విషయం ఏంటంటే ఇలా ఆ పర్మిషన్స్ అన్ని ఎవరు కింది స్థాయిలో ఇచ్చే పర్మిషన్స్ కావు. ఎంఐఎన్డి మినిస్టర్నే కలవాలి, సీఎంనే కలవాలి. అక్కడ నుంచి వాళ్ళు చెప్తేనే ఇక్కడ ఫైల్ మూమెంట్ అవుతుంది. అయితే అందులో ఏమేమి చెప్పన్నా, ఓఆర్ఆర్కు సర్వీస్ రోడ్కు ఆనుకొని 10 ఫీట్ల దూరం నుంచి హైరేజ్ బిల్డింగ్స్ అవి కూలితే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఓఆర్ఆర్ మొత్తం మీద పడుతుంది. చూపిద్దాం, అది కూడా తీద్దాం. అయితే పర్మిషన్ ఎట్లా వచ్చినాయి? వేరే వాళ్ళకేమో ఎక్కడో ఓఆర్ఆర్కు 1/2 కిలోమీటర్ దూరంలో కూడా రావు. నువ్వు శాస్త్రం చెప్తావు చూసినావు. వడ్డించేటోడు మనోడైతే ఏ మూల కూర్చున్నా వడ్డించిపోతాడు. వడ్డించేటోడు మనోడైతే ఎక్కడున్నా జరుగుతుంది. అందుకే వాళ్ళ బిల్డర్లు అధికారంలో కొందరు బిల్డర్లకు మాత్రమే ఇష్టానుసారంగా పర్మిషన్లు హైరేజ్ బిల్డింగ్లు. ఒక విషయం చెప్పన్నా, దాదాపుగా ఒక 30 చదరపు కిలోమీటర్లు ఎక్కడి నుంచి అంటే మన ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి, కోకాపేట్, మంచిరేవుల, నార్సింగి, పటాన్చెరు వరకు ఇట్లా ఈ ప్రిన్సెస్ లో వందల హైరేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. వందల వేల కోట్ల స్కామ్ ఉంది అందులో. పర్మిషన్ ఎట్లా వచ్చినాయి? తెలంగాణ మొత్తం అందరికి రావడం వల్ల తెలంగాణ మొత్తం ఒక తిరుగుంది. అది ఒకటి. అసలు ఈ తెలంగాణ సంపాదనతో ఒకటి, ఈ 30-35 కిలోమీటర్ రేడియేషన్ లో ఉన్న బిల్డింగ్స్ ఒకటి. ఇప్పుడు మొన్న మనం కూడా చూసినాము, ఇటు మూసి అటు మూసి మధ్యలో ఆదిత్య నార్సింగి ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఇట్లా లేపుతున్నారు. అసలు మొత్తం మట్టి పోసిరు. అది మూసిలో సగం మట్టి పోసిరు, సగం మూసిలనే ఉంది. అది అసలు అక్కడ నిలబడి చూస్తే చిన్న పిల్లలు కూడా చెప్తే సగం మూసిలనే ఉన్నది. వాళ్ళకి ఎట్లా పర్మిషన్లు వచ్చినాయి? అసలు మళ్ళీ రోడ్డు లేదు ఇటు నుంచి, దాని రోడ్డు కూడా తయారు చేసుకురు. మొత్తం మట్టి పోసి నింపి పెన్షన్ చేసారు. రోడ్డు అసలు నిజంగా ఎంత ఘోరం అది. కళ్ళకు కొన్ని వేల మంది, లక్షల మంది ఆ రోడ్లో రోజు వచ్చిపోతా ఉంటారు. అందరు కనబడతా ఉంది. అది మరి గతంలో హైడ్రా కూడా ఒకసారి రిమైండ్ చేస్తున్నాము. ఇటువంటివి ఉన్నప్పుడు వీటికి నోటీసులు ఇవ్వడం కానీ ఏదన్నా చేసి మీరు చేసిన దాన్ని ప్రజలలోకి తీసుకుపోవాలి. మేము వీళ్ళకి నోటీసులు ఇచ్చినాము, లేకుంటే ఇది కోర్టులో ఉన్నది, మరి దీనికి ఎందుకు కూలగొట్టలేకపోతున్నాం అనేది కూడా మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఎందుకంటే మీ వల్ల ప్రభుత్వాలకు కూడా పేరు వస్తుంది. ఎందుకు కూలగొడతలేరు అది అని చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి హైడ్రాకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఆ విషయంలో ప్రజలకు ఏదన్నా ఒకటి సమాధానం చెప్పాలి.
ఇప్పుడు ఒకటి పేద ప్రజలే ఊలగొడుతున్నారు, పెద్ద ఊలగొడతలేరన్న ఆరోపణలు ఉన్నాయి. వాటి కూడా వాటి మీద ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఇవేంటి ఇవి యాడ్స్ ఎందుకు వస్తాయి? ఇదేంటి తెలంగాణ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా షెర్లింగపల్లి మండలం రాయతూరు బహుళ వినిమయం కింద జోన్ చేయబడిన సొంత తాకట్టు రుణభార రహిత ముఖ్య భూమి భాగాలకు TGISC అవకాశాన్ని కల్పిస్తుంది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఉన్నట్టుంది ఇది. ఈ వేలం ద్వారా ఇక్కడ ఎలా ఉన్నది, అక్కడ అలా ప్రతిపాదికన అని చెప్పేసి ఇచ్చారు. గ్రామము, మండల పేరు, రాయదుర్గం, విస్తీర్ణము, మరిగో ఇది మరి ఏందన్నట్టు ఇది ల్యాండ్ యాక్షన్ చేస్తారు, యాక్షన్ చేస్తున్నట్టు. అసలు వాస్తవానికి ఇట్లా ఇస్తారు, కానీ ఇది మరి యాక్షన్లో దిగిన వాళ్ళకి వస్తాయి. పక్క ఆన్లైన్ టెండర్లు కదా, ఆన్లైన్ టెండర్ కాబట్టి ఎవరు ఏం చేయడానికి ఉండదు. కొంత డిపాజిట్ EMD డిపాజిట్ చేయాలి. మరి మనం ఈ ఆన్లైన్ టెండర్ అనగానే నాకు గుర్తుకొచ్చింది యాదగిరి గుట్ట ఒక దేవుణ్ణి దేవస్థానముల ఎంత అవినీతి జరిగిందంటే గుట్ట డెవలప్మెంట్ కోసం గత ప్రభుత్వం 1300 కోట్లు కేటాయించింది. ఆ 1300 కోట్లు ఖర్చు పెట్టి కరెక్ట్గా పనులు చేసిర్రా అంటే ఏం కనబడతలేదు, నాసిరకం. 1300 అంత ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ల కింద టెండర్ ఇంకొక ఏం జరిగిందంటే కొటేషన్లు వీళ్ళే తయారు చేస్తారు, వీళ్ళే కాంట్రాక్ట్ వర్క్ చేస్తారు. దాన్ని చేసినాక ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ ఇప్పుడు ఒక కిలోమీటర్, ఇప్పుడు సభ చెప్తున్నా 1 కిలోమీటర్ ఏం చేస్తారు, ఇక 10 కిలోమీటర్లు ఉంటే ఈయన టెండర్ ఉండే ఇప్పుడు 10 కిలోమీటర్లు వర్క్ చేయాలి. వర్క్ చేసేది ఉంటే 10 కిలోమీటర్ క్లియర్ గా ప్రజలకు అర్థం కావాలి. 10 కిలోమీటర్లు టెండర్ లేరు. ఎన్ని కిలోమీటర్లు? 1 కిలోమీటర్ టెండర్ వేస్తారు. ఆ టెండర్ లో వీళ్ళకే వచ్చినట్టు చేసుకొని మిగతా వీళ్ళకే వచ్చేటట్టు చేసుకుంటారు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ పెడతారు, నోటీస్ బోర్డులో పెట్టారు, ఆన్లైన్ లో పెట్టారు, ఏం చేయరు దాన్ని. ఇప్పుడు ఈ టెండర్ వేయాలంటే ఒక వారం రోజులు 15 రోజుల ముందు పెడితేనే ఎవరన్నా చూసుకుంటారు. ఇలా పెడతారు, రేపు పొద్దున టెండర్ వేసేస్తారు. ఎవరు చూస్తారు దాన్ని? ఈయన చూస్తారు, టైం అయిపోతుంది. 1 కిలోమీటర్ చేస్తారు. 1 కిలోమీటర్ ఈ కాంట్రాక్టర్ చేస్తాడు. మిగతాది కూడా ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్, పాత కాంట్రాక్టర్ 9 కిలోమీటర్ కొంచెం బిట్ల వైజ్ ఇంకో కిలోమీటర్ చేసుకుంటే వెళ్ళిపోతాడు. మొత్తం వర్క్ అన్ని చేసి దాదాపుగా చట్టం ఉంది అట్లా చేసుకుంటా పోవచ్చు. అసలు లేని లేదు, ప్రతి వర్క్ కూడా నువ్వు టెండర్ ద్వారానే చేయాలి. మరి వీళ్ళు 100 కోట్ల పనులు ఎట్లా చేస్తారు? మరి వీళ్ళు ఎట్లా చేసి ప్రభుత్వం చేపించింది అట్లా. ఇది నిజం. ఇప్పుడు వాస్తవానికి కూడా ఇది అసెంబ్లీలో కూడా మాట్లాడారు. దీని మీద కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం. 1300 కోట్లు ఆషామాషి కాదు, ఇవి తీయాలి. ఇప్పుడు ఓడో మాట్లాడతాడు, ఏదో సెల్ ఫోన్ లో కుంభకోణం 5 కోట్లు 3 కోట్లు 2 కోట్లు అని ఏం జరగక ముందే అనవసరంగా ఆరోపణలు చేస్తారు, పట్టగాల్సి మీదేస్తారు. దమ్ముంటే కిసోటి తీయాలి, 1300 కోట్ల స్కామ్ చేయాలి. ఇప్పుడు మరి వీళ్ళకు చిన్న వర్కులు ఉంటాయి. ఈ నామినేషన్ వర్క్, నామినేషన్ సిస్టమే లేదు. ఎసెన్షియల్ వర్క్ అంటే సీఎం ఏదైనా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అది కలెక్టర్ గారికి ఉంటుంది. ఒకవేళ కమిషనర్ గారు ఆ డిపార్ట్మెంట్ ఎడ్డుకుంటుంది. అది కూడా లిమిటెడ్ గానే ఉంటుంది. ఎటువంటి అవసరం ఉందని ఒక 10 కోట్లు 20 కోట్లు ఇవ్వడానికి ఏం లేదు. అది కూడా లిమిటెడ్ గానే, కొంతవరకు 1 లక్ష 5 లక్షల వరకే నామినేషన్. అసలు కరెక్ట్ చెప్పాలంటే నువ్వు మరి ఇప్పుడు 1300 కోట్లల్లో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ సమాచారం ప్రకారం కూడా ఒక 600 కోట్లు టెండర్ పిలిచారు. మరి మిగతాది మొత్తం నామినేషన్ మొత్తం ఇలా గోల్మాల్. అసలు విషయం ఇది కాదు, ఇంకా గోల్మాల్ అసలు పెద్ద స్కామ్ ఏంటి చెప్పాలా? ఇలా వీళ్ళు ఎస్టిమేషన్లు వీళ్ళే తయారు చేస్తారు. అక్కడ ₹1 కోటి ఎస్టిమేషన్ ఏది ఉన్నది అనుకో, కాంట్రాక్టర్ ఆఫీస్ దేనికి అంటే ఎగ్జాంపుల్ ఏ వర్క్ సమ్ వర్క్ ఏదైనా ఒకటి తీసుకోవాలి. సమ్ వర్క్ ఒకటి. ఇప్పుడు ఏం చేద్దాము, ఇప్పుడు టెంపుల్ ఒక రోడ్ ఉంది అనుకుందాం, టెంపుల్ చుట్టూ ఒక రోడ్ వేసేది అనుకుందాం. సపోజ్ ఒక ₹1 కోటి అనుకుందాం. ఆ గుట్ట ఉంటుంది కదా, ఆ గుట్ట వర్క్ ఏం చేసినామంటే ₹1 కోటి అని టెండర్ వేస్తారు. సపోజ్ టెండర్ వేసారు అనుకో, అది 50 లక్షలు ఏది ఉంటే వీళ్ళు ఏం చేస్తారు చెప్పన్నా, వీళ్ళే టెండర్ అంటే పెంచుతారు. వీళ్ళు పెంచి 50 లక్షల దాన్ని 2 కోట్లు 3 కోట్లు. సపోజ్ ₹1 కోటి ఉన్నదాన్ని ఏం చేస్తారంటే 2 కోట్లు 3 కోట్లు చేస్తారు. ఎస్టిమేషన్ ఎక్కువ వేస్తారు. అంటే రూపాయి ఖర్చు అయ్యే దగ్గర ₹4 అవుతుందని చెప్పి ఏదైనా చేసి ఏం చేస్తారంటే మనోళ్ళే కదా కాంట్రాక్టర్ జేబులు నింపి అందులో నుంచి అధికారులు దోసుకున్నారు. అంటే వాళ్ళకేమో అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి బిల్లు పోతుంది. మళ్ళీ రిటర్న్ వెనక నుంచి జేబులోకి వస్తుంది. అట్లా ఇప్పుడు కమిషన్లు తీసుకుంటే 2%, 3%, 5%, 10% వస్తాయి. ఇక కోటిని 2 కోట్లు 3 కోట్లు చేసాం అనుకో, ₹1 కోట్ల వస్తాయి. ఇది దోపిడీ అంటారు. ఈ విషయం మీద కూడా ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ జరిపించాలి. గత ప్రభుత్వం చేసిన ఈ అరాచకం ఇది మామూలు అరాచకం కాదు, ఇది ప్రజల సొమ్ము. దీని మీద విచారణ జరిపించి ఈ దొంగలు ఎవరో దొంగలని బయటికి తీస్తే బాగుంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన దగ్గర ఉన్నాయి. ఇవ్వాలంటే మనం ప్రభుత్వం దగ్గరకు వచ్చైనా మేము ఇవ్వగలుగుతాం అవన్నీ. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్త ఏదైతే ఉందో మీ దగ్గరికి రీచ్ అవుతుంది. ఖచ్చితంగా మీకు మమ్మల్ని ట్యాగ్ చేస్తాము. దీని మీద విచారణ జరిపించండి.